హాయ్ ఆల్. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఫ్యూచర్‌లో వీళ్ళ బిజినెస్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. 52 వీక్స్ హై నుంచి 40% కరెక్ట్ అయి ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా బాగా కరెక్ట్ అయి ఉంది. మంచి ఆర్ఓఈ, మంచి ఆర్ఓసిఈ, డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువగా ఉంది ఈ కంపెనీలో. ఈ కంపెనీ గురించి చెప్పబోతున్నాను. ఈ కంపెనీ పేరు అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్. ఇది వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ. ఇది మార్కెట్ క్యాపిటల్ 6,577 crores. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 31.1. డెప్ టు ఈక్విటీ బిలో 1 ఉంది కాబట్టి గుడ్. ఇక్కడ ఈ కంపెనీ గురించి మనం చూస్తే ఇది వచ్చి అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ అక్రాస్ ద వాటర్ సైకిల్ ఫ్రమ్ ప్రీ ట్రీట్మెంట్ టు ప్రాసెస్ వాటర్ ట్రీట్మెంట్, waste water treatment, recycle, zero liquid discharge, sewage treatment, packaged drinking water, sea water desalination. ఇంకా ఈ కంపెనీలో చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. ఇది మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఈ కంపెనీ చూడండి, ఎన్టీపీసీ వీళ్ళ క్లయింట్, రిలయన్స్, ఐఓసిఎల్, సిపిసిఎల్, ఎల్ఎన్టీ, లీలా హోటల్, తాజ్ హోటల్స్, హాలిడే ఇన్, హయాత్ రెజెన్సీ, ఒబెరాయ్ హోటల్స్. వీళ్ళు వచ్చి వీళ్ళ క్లయింట్స్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ అయితే శ్రీలంకలో 96% అయితే కంప్లీట్ అయ్యింది వీళ్ళ ప్రాజెక్ట్. ఇంకా ఆర్డర్ బుక్ కూడా మంచి ఆర్డర్ బుక్ ఉంది. ప్రజెంట్ అయితే మనకి FY25లో 3,400 crores ఆర్డర్ బుక్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఈ కంపెనీ, ద కంపెనీ హ్యాస్ 7 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ ఫెసిలిటీస్ అక్రాస్ ఇండియా. ఇది వచ్చి మనకి ఇండియాలో 3 ప్లేసెస్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, ఇండోనేషియాలో ఉంది, యుఏఈలో ఉంది. ఓకే, చాలా మంచి కంపెనీ. ఇది వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ. ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దీన్ని. ప్రాఫిట్ అండ్ లాసెస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రాఫిట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మీరు ఈ డీటెయిల్స్ అని మీరు screener.in లో మీరు చెక్ చేయవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అబోవ్ 20, గుడ్. ఆర్ఓసిఈ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్ఓసిఈ అబౌవ్ 20, గుడ్. దాని తర్వాత వీళ్ళకి బారోవింగ్ అంటే అప్పులు అంటే 6,000, చూడండి మీరు, 6,500 కోట్ల కంపెనీకి అప్పులు ఎంత ఉంది మనకి? 323 crores అప్పు ఉంది. 323 crores అప్పు ఉంది, చాలా తక్కువ. ఓకే, దాని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వెళ్తే మనం ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 25.71% ఉంది. ఎఫ్ఐఎస్ 5.27% స్టేక్ ఉంది. డిఐఎస్ 14.09 ఉంది. అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ స్టేక్ బాగుంది దీంట్లో. డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. చూడండి, నిపాన్ లైఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్, దాని తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా, ఓకే, దాని తర్వాత హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా. సో వీళ్ళంతా దీంట్లో ఇన్వెస్ట్ చేసినారు. అంటే ఫ్యూచర్లో ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేశారు. అండ్ అదే కాకుండా వీళ్ళకి మంచి మంచి పెద్ద క్లయింట్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత టెక్నికల్ చూస్తే ఇది వీక్లీ చార్ట్లో ప్రజెంట్ అయితే 448.45 దగ్గర క్లోజింగ్ అయింది. 52 వీక్ హై 744.20, లైఫ్ టైం హై అయింది 768.40. 52 వీక్ హై నుంచి ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి అయితే 40% అయితే కరెక్ట్ అయింది. అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ 40% కరెక్ట్ అయిందంటే గుడ్ థింగ్. ఇక్కడ మనకి మంచి ఛాన్స్. ఎవరైనా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం 1 to 3 years ఎవరైనా బై చేయాలి అనుకున్న వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది.
ఇంకా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ వెళ్ళింది, మరి ఫాల్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మరి అప్ సైడ్ వెళ్ళింది, మరి ఫాల్ అయింది. సేమ్ ప్లేస్ వల్ల మరి సేమ్ ప్లేస్కి వచ్చి మరి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను నేను సపోర్ట్ 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 10 to 11% డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంది. కానీ అప్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ 580, దాని తర్వాత ఇక్కడ 52 వీక్ హై 744, దాని తర్వాత లైఫ్ టైం హై ఇక్కడ 800 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇన్ లాంగ్ టర్మ్లో. మంచి కంపెనీ, టీఈ కరెక్ట్ అయింది, ప్రైస్ కరెక్ట్ అయింది, స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ జరుగుతుంది. సో ఇంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి ఏదైనా కంపెనీ సెర్చ్ చేసేటప్పుడు. సో ఈ కంపెనీని మీరు అనలైజ్ చేయండి. నేనైతే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పాను. నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు. బయింగ్ సెల్లింగ్ అయితే అయాన్ ఎక్స్చేంజ్లో నేను ఇవ్వటం లేదు. మీకు ఈ కంపెనీ ఫండమెంటల్స్, ఈ కంపెనీ టెక్నికల్స్, ఈ కంపెనీని మీరు సెర్చ్ చేసినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండి ఈ కంపెనీ మీరు లాంగ్ టర్మ్ కోసం ఒక వాటర్ థీమ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ కోసం మీ పోర్ట్ఫోలియోలో ఉంచాలి అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి మీరు దీన్ని బై చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయవచ్చు. టెక్నికల్గా కూడా బాగా కరెక్టే, మంచి సపోర్ట్ దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్డ్ అయింది. ఓవర్సోల్డ్ మరి అప్ సైడ్ వెళ్ళి మరి కరెక్ట్ అవ్వడం జరిగింది. సో అంటే చాలా కంపెనీస్ నేను సెర్చ్ చేసినప్పుడు అందులో నుంచి ఒక మంచి ఫండమెంటల్స్ బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు అట్రాక్టివ్ ఉన్న ప్రైస్లో ట్రేడ్ అయ్యే కంపెనీ ఇది నాకు అనలైజ్ చేసి మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే ఫ్యూచర్లో ఇంకా ఏదైనా మంచి కంపెనీస్ని సెర్చ్ చేసి మీకోసం ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ పరంగా ఏదైనా ఒక కంపెనీని మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీరు సెర్చ్ చేసుకోకుండా నేను వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.